ఓ అర్జున, ఈ భూమి మీద ఎప్పుడైతే ధర్మాన్ని అధర్మం ఏలుతుందో అప్పుడు నేను అవతరిస్తాను. ఒకరోజు నారదముని మహర్షులందరూ వైకుంఠంలో ఉన్న విష్ణుని కలిసి కలి ప్రభావం వల్ల ప్రజలు పాపాలు చేస్తున్నారు, వారిని రక్షించాలని వేడుకుంటారు. అప్పుడు విష్ణువు గౌతమి ప్రవాహంలో చందనపు పేటికలో నౌకపురి చేరుకుని అక్కడ అవతరిస్తానని చెప్తాడు. కొంతకాలం తరువాత నౌకపురిలో చందనపు పెట్టె నదిలో కనిపిస్తుంది. దాన్ని బయటికి తీసి చూద్దాం అనుకుని దగ్గరికి వెళ్లేసరికి మాయమైపోయేది. ఒక రోజు ఆ ఊర్లో వృద్ధ బ్రాహ్మణుడి కల్లోకి విష్ణు వచ్చి, కలి ప్రభావం వల్ల మీరు నన్ను చూడలేకపోతున్నారు, తెల్లవారుజామున నది స్నానం చేసి మంగళ వాయిద్యాలతో నౌకలో నది మధ్యలోకి వెళ్తే గరుడ పక్షి వాలే చోటు ఆ పెట్టె కనిపిస్తుందని చెప్తాడు. విష్ణువు చెప్పినట్టే తర్వాత రోజు ఆ ఊర్లో వాళ్ళకి పెట్టె కనిపిస్తుంది. ఆ పెట్టి తెరిచి చూస్తే లక్ష్మి సమేత విష్ణుమూర్తి కనిపిస్తాడు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. స్వయంభు విగ్రహాలన్నీ శిలా రూపంలో ఉంటే ఇక్కడ మాత్రం ఎర్ర చందనంతో చెక్కబడిన విగ్రహం ఉంటుంది. వేం అంటే పాపాలను, కటా అంటే పోగొట్టే వాడని అర్థం. ఈ రెండూ కలిపి వెంకటేశ్వరుడని పేరు పెట్టి నారద ముని నౌకపురిలో గుడిని నిర్మించాడు.